హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారండి. ఈరోజు మీకు అమెరికాలోని వింతలు విశేషాలు చూపిస్తాను చూడండి. వింటర్లో జరిగే విశేషాలు అన్నమాట. ఇదిగోండి, ఫాల్ మొదలైంది. చెప్పాను కదా, చెట్లన్నీ చక్కటి ఎరుపు పసుపు రంగుల్లో ఉంటాయని. ఇప్పుడు చలి పెరిగే కొద్దీ ఆ ఆకులు అవన్నీ రాలిపోతున్నాయండి. చూసారా నేల మీద అంతా. అయితే ఇక్కడ చూడండి, ఇళ్ళ ముందు వీళ్ళు ఈ హ్యాలోవిన్ వారం అంతా ఇలా, నేను ఒక షాప్ గురించి చెప్పాను కదా, స్పిరిట్ హ్యాలోవిన్ అని. ఆ షాప్లో ఇవ్వండి ఇవే ఇలాంటివన్నీ అమ్ముతారనమాట. ఇవన్నీ తెచ్చుకుని ఇలా ఇళ్ళ ముందు పెడతారండి. హ్యాలోవిన్ డేకి ఒక 3-4 రోజుల ముందు నుండి ఈ హడావిడి ఉంటుంది అన్నమాట. తర్వాత ఒక 2 రోజుల నుంచి తీసేస్తున్నారు. అయితే వీటిని చూసి అందరికి అలవాటైపోతుంది కదండి. వీటిని చూసి ఎవరు భయపడరు, చక్కగా ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అదిగోండి, మట్టిలో ఎలా పెట్టారు స్కెల్టన్ని. ఇదేమో చెట్టుగా ఎలా తీశారండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం భయపడతారేమో, కానీ మామూలుగా అయితే ఇంకా అలవాటు అయిపోతుందండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. స్కూపీ హౌస్ అనుకుంటూ మా మనవడు స్కూపీ హౌస్ అని అంటాడు. ఇగోండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ప్రతి సంవత్సరం అంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసామండి. ఇలాగా బెలూన్లు టైప్లో ఉంటాయి, స్పైడర్స్ అని అలా పెట్టి అంతా డెకరేట్ చేస్తారనమాట. రాత్రిపూట ఏమో చక్కగా వాటిల్లో రకరకాల లైట్స్ ఉంటాయండి. రాత్రిపూట అయితే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. వీలైతే అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, నైట్ టైం తీసి. చూసారు గాలికి అవన్నీ ఎలాగా కదులుతూ ఉన్నాయి. అదిగోండి, కార్ పక్కన, ఇంటి మీద, కారిడార్లో అలా లైన్గా అంతా. ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా ఎక్కువ ఉండటం వలన వీళ్ళు ఎప్పుడు చాలా ఎక్కువగా ఇలాగే పెడతారండి. దూరం నుంచి కూడా వచ్చి వీటిని చూస్తారన్నమాట. ఈ ఇంటి వాళ్ళు ఎప్పుడు ఇలా బాగా చేస్తారని తెలిసి వేరే కాలనీస్ నుంచి కూడా వచ్చి చూస్తారు. ఇల్లు చూసారా, చెక్కిళ్ళు అని చెప్పాను కదా, డూప్లెక్స్ హౌసెస్. ఇదిగోండి చూడండి, వెబ్ లాగా పెట్టి మళ్ళీ అవతల స్కెలిటన్, అవతలేమో ఇంకా వేరే కూడా వేలాడుతున్నాయి కదా బ్లాక్ క్లాత్తో. ఆ వెబ్ మీదేమో స్పైడర్, గబ్బిలాల్లాగా, స్పైడర్ లాగా అలా బొమ్మలు వేలాడదీస్తారండి. ఇవన్నీ షాప్స్లో దొరికేవి. ఇవ్వండి, ఇవేమో బెలూన్ టైప్ అన్నమాట. ఇది వైట్ క్లాత్, చెట్టుకు చూడండి ఎలా తీశారు. రాత్రిపూట చూస్తే భయపడతాం. అదిగోండి, మొహం దగ్గర ఏదో కొంచెం డిజైన్ చేసి ఆ పుల్లకి తగిలిచ్చారు, చెట్టు పుల్లకి. అది గాలికి ఎగురుతుంటే ఎలా ఉందో చూడండి. ఇంకోండి, ఇంకా ఎవరి క్రియేటివిటీ వాళ్ళదేనండి. వాళ్ళకి నచ్చినట్టు తెచ్చి బొమ్మల్ని ఇలా పెడతారనమాట. కొంతమంది ఆ క్లాత్స్తో డిజైన్ కూడా చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. ఆ పంప్కిన్ కూడా అండి లోపలంతా క్లీన్ చేసేసి దానికి కళ్ళు ముక్కు పెట్టి అలా గుమ్మం దగ్గర పెడతారండి. చెట్ల అందం చూడాలండి అమెరికాలో అయితే వింటర్లో.
చాలా బాగుంటాయి. కాకపోతే ఇక రాను రాను పాపం అవి ఇంకా ఉట్టి ఎండు పుల్లల్లా అయిపోయినట్టుంటాయి చలి పెరిగే కొద్దీ. చూడండి ఏదో పెయింటర్ పెయింట్ చేసినట్టే అవి కనబడడం, అంత అందంగా ఉంటాయి. ఇదిగోండి వీళ్ళ క్రియేటివిటీ చూడండి. చెట్లని, లైట్ స్తంభాలని దేన్ని వదలరండి. అన్నిటికీ ఇలాంటివి తగిలించేస్తారు. అంటే ఎక్కువగా మనవాళ్ళు కాదు, అమెరికన్స్ పద్ధతి అన్నమాట అది. సరదాగా చేయాలంటే మన వాళ్ళు కూడా చేస్తున్నారు ఏదైనా బెలూన్ లాంటిది పెట్టి. కానీ ఎక్కువగా అమెరికన్స్ చేస్తారండి ఇవి ఇలా. వాళ్ళ నమ్మకం ఏదో ఉంది. ఇదిగోండి పెయింట్ చేసినట్టే అన్నాను కదా, ఎలా ఉందో చూడండి. పెద్ద ఆర్టిస్ట్ పెయింట్ చేసినట్టే ఇంకా చూడడానికి. ఈ బ్రిడ్జ్ చూసారా, ఇది 2 కమ్యూనిటీలను కలుపుతుందండి. ఈ బ్రిడ్జ్కి యువతలేమో మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ, అవతలకి వెళ్తేనేమో వేరే కమ్యూనిటీ వస్తుంది అనమాట. ఇదిగోండి కలర్ఫుల్గా చెట్లు. ఇంక ఇప్పుడిప్పుడే ఈ వెనకోన్ ఇంకా ఉండేయండి, వాటిని కొట్టేసి ఇవి చెట్ల వెనక కూడా ఒక కాలనీ ఏర్పడింది అనమాట. లేకపోతే ఈ చెట్ల మధ్యలోంచి ఇవి జింకలు వచ్చేవి. అవి ఒక్కోసారి ఇళ్ళ వైపు కూడా వచ్చి ఎవరైనా కూరగాయల మొక్కలు అవి పెట్టుకుంటే అవి కొంచెం కొరికి తింటూ ఉండే అన్నమాట. ఇప్పుడు కాలనీ కట్టడానికని అవి చెట్లను కొట్టేశారు కదా కొన్ని. ఇప్పుడు ఈసారి మరి జింకలు కనపడలేదండి మాకు, ప్రతిసారి వచ్చినప్పుడు కనపడుతుండేవి. ఇదిగోండి ఆకులు ఎలా రాలిపోయినాయి చూసారా, రాలిపోతున్నాయి. ఇక సీజన్ చలి పెరుగుతుంది కదా, చలి బాగా ఉందండి. అవిగోండి చెట్లు చూసారా, కొన్ని చెట్లు ఆల్రెడీ ఆకులన్నీ రాల్చేసినాయి, ఎలా అయిపోతున్నాయో చూసారా. అవిగోండి అలా ఉంటాయి, ఇంకా ఎండు పుల్లల్లా కనపడతాయి. మళ్ళీ వేసవకాలం మొదలైతే చక్కగా చిగురించి మళ్ళీ పచ్చగా వచ్చేస్తాయండి. జీవం ఉంటుందన్నమాట వాటిల్లో, చనిపోవు చెట్లు చలికి. వీటి మధ్యలోనేనండి జింకలు కనపడేవి, కానీ ఇప్పుడు కనపడేట్లా. ఓకే అండి, మరి చూసారుగా.